అందరికీ నమస్కారం. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ జంట గురించి మళ్లీ సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న వీరి ప్రేమకథ నిజంగానే పెళ్లిపీటల వరకు వచ్చిందా? అసలీ వార్తల్లో నిజమెంత? పదండి చూద్దాం. కరెక్ట్. ఇప్పుడు అందరి మైండ్లోనూ ఇదే క్వశ్చన్. మీమ్స్ చూసినా, ట్రెండ్స్ చూసినా, ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ కదా. అసలు ఈ వార్తలకు ఇంత బలం ఎలా వచ్చింది? దీని వెనుకున్న నిజమెంత? ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తూ కేవలం వార్తలే కాదు, ఒక పర్టిక్యులర్ డేట్, ఒక ప్లేస్ అన్నీ సెక్యులేట్ అవుతున్నాయి. అవును, 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్కి అంతా సిద్ధమైందని గట్టిగా వినిపిస్తోంది. సరే, అసలీ కథంతా ఎక్కడ మొదలైంది? ఈ జంట గురించి ఇన్నేళ్లుగా ఎందుకంత చర్చ జరుగుతోంది? దీని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం. అంతా స్టార్ట్ అయింది సిల్వర్ స్క్రీన్ మీదే. అవును, గీత గోవిందం సినిమాతో. ఆ ఒక్క సినిమాతో విజయ్ రష్మిక పేర్ ఆడియన్స్కు భలే నచ్చేసింది. ఇక డియర్ క్యామ్రేడ్ సినిమాతో అయితే వాళ్ళ ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోని వాళ్ళు లేరంటే నమ్మండి. వాళ్ళ యాక్టింగ్ ఎంత న్యాచురల్గా ఉందంటే అది కేవలం నటనలా కాకుండా నిజమైన ప్రేమలా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది. ఇక అప్పట్నుంచి తెరపైనే కాదు, వీరి మధ్య నిజంగానే ఏదో ఉందన్న టాక్ బలంగా మొదలైపోయింది. సరే, ఇప్పుడు కథలో నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. అదేంటంటే ఫ్యాన్స్ మీడియా కలెక్ట్ చేసిన ఆఫ్ స్క్రీన్ ఎవిడెన్స్. ఇవి ఈ స్టోరీని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చేశాయి. ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ ట్రిప్స్కి వెళ్లడం కావచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్లలో కలిసి కనిపించడం, తరచుగా ఎయిర్పోర్ట్లలో జంటగా దొరికిపోవడం, ఇంకా చెప్పాలంటే ఒకే లొకేషన్ నుండి వేర్వేరుగా ఫోటోస్ పోస్ట్ చేయడం, ఇవన్నీ ఈ రూమర్స్కు ఇంకాస్త బలాన్నిచ్చాయన్నమాట. అభిమానుల దృష్టిలో మాత్రం ఇవేవీ యాక్సిడెంట్స్ కాదు. తమ ఫేవరెట్ పేర్ ప్రేమలో ఉందనడానికి ఇవే పక్కా ప్రూఫ్స్ అని వాళ్లు బలంగా ఫిక్స్ అయిపోయారు. ఈ మొత్తం కథలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇన్ని రూమర్స్ వస్తున్నా, ఇన్ని ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఈ జంట మాత్రం అస్సలు నోరు మెదపకపోవడం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా, ప్రెస్ మీట్స్లో ఎన్నిసార్లు అడిగినా విజయ్ కానీ రష్మిక కానీ వాళ్ల రిలేషన్షిప్ గురించి ఓపెన్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవునని చెప్పలేదు, అలా అని కాదని ఖండించలేదు. వాళ్ల ఈ సైలెన్సే ఈ రూమర్స్ను ఇంకా సజీవంగా ఉంచుతూ అందరిలో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. సరే, ఇప్పుడు ఈ టాపిక్ను మళ్లీ హెడ్లైన్స్లోకి తీసుకొచ్చిన లేటెస్ట్, ఇంకా చెప్పాలంటే చాలా పర్టిక్యులర్ రూమర్స్ ఏంటో చూద్దాం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే వీళ్ళిద్దరికీ ఆల్రెడీ చాలా సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందట. దీనికి అఫీషియల్ ఫోటో లేవు, అనౌన్స్మెంట్స్ అసలే లేవు. కానీ నిశ్చితార్థం అయిపోయింది అనే మాట మాత్రం గట్టిగా స్ప్రెడ్ అవుతోంది. ఇక పెళ్లికి ఫిక్స్ చేశారని గట్టిగా విలిపిస్తున్న సంవత్సరం 2026. ఈ స్పెసిఫిక్ ఇయర్ ఇప్పుడు అందరి అటెన్షన్ని గ్రాబ్ చేస్తోంది. ఈ రూమర్స్లో ఉన్న పూర్తి డీటెయిల్స్ చూస్తే 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోందట. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే వెళ్తారని కూడా టాక్ నడుస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా వీళ్లు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దీని వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండొచ్చని అనలిస్ట్స్ అంటున్నారు. అదే వాళ్ల కెరియర్. అంటే తమ పర్సనల్ లైఫ్ని ప్రైవేటుగా ఉంచటమనేది ఒక ప్రొఫెషనల్ స్ట్రాటజీనా? ఈ టైంలో పెళ్లి గురించి ఓపెన్గా మాట్లాడకపోవడం వాళ్ల కెరియర్కు సంబంధించిన ఒక ప్లాన్ కూడా అయ్యుండొచ్చు కదా. ఇక్కడ మనం చూస్తున్నట్టు వాళ్ళిద్దరి కెరియర్ గ్రాఫ్లు ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకవైపు విజయ్ కొన్ని ఫ్లాప్ల తర్వాత ఒక పక్కా కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు రష్మిక పాన్ ఇండియా లెవెల్లో వరుస హిట్స్తో కెరియర్ పీక్స్లో ఉంది. సో ఇలాంటి టైంలో పెళ్లి అనౌన్స్మెంట్ అనేది ఇద్దరికీ కొంచెం కాంప్లికేటెడ్ విషయమే. మరే ఇన్ని రూమర్స్, ఇన్ని అనాలిసిస్ మధ్య అసలు నిజమేంటి? విజయ్ రష్మిక నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? లేకపోతే ఇదంతా కేవలం సోషల్ మీడియాలో క్రియేట్ అయిన ఒక పెద్ద హైప్ మాత్రమేనా? సమాధానం కావాలంటే బహుశా మనం 2026 వరకు వెయిట్ చేయాలేమో.